వసంత ఋతువు ప్రారంభమవ్వగానే మన శరీరానికి నవచైతన్యం వస్తుంది. ఉగాదిలో ఉగా అంటే నక్షత్రపు నడక అని, నక్షత్రాల నడక ప్రారంభం అంటే ఈ సృష్టి ఆరంభం అయిన కాలం యొక్క ఆది ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి, మరికొన్ని పనులను పొరపాటును కూడా చేయకూడదు. ఇంతకీ తెలుగువారి కొత్త ఏడాదిలో ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. తెలుగువారు చాలా ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఉగాది పండుగ ప్రముఖమైనది. ఆ రోజున 6 రుచులను కలిపి ఉగాది పచ్చడిగా చేసుకుని జీవితంలో వచ్చే ఆటుపోట్లను తీపి, చేదు, పులుపు, కారం ఇలా అన్ని రుచులతోనూ మేళవించి తినడం అనేది మన సంస్కృతిలో భాగంగా వస్తున్న ఆచారం. ఉగాది రోజున ముఖ్యంగా ఏ పనులైతే చేస్తామో అదే పనిని సంవత్సరం అంతా చేస్తామని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం వసంత ఋతువు ప్రారంభ కాలంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ కాలంలో చెట్లు బాగా చిగురిస్తాయి, పూతలు కూడా బాగా వస్తాయి. ఇదే సమయంలో మనుషుల శరీరంలోనూ కొన్ని మార్పులు వస్తాయి. ఉగాది రోజున పాటించాల్సిన నియమాలు: సూర్యోదయానికి ముందు ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకుని సున్నిపిండి పెట్టుకుని తైలాభ్యంగ స్నానం చేయాలి. అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుడిని ఆరాధించిన అనంతరం సూర్య నమస్కారం చేయాలి. ధ్వజారోహణం: సాధారణంగా మన దేశంలో ఏదైనా పోటీలో విజయం సాధించినప్పుడు జెండాలు ఎగురవేసి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా బ్రహ్మకు సంబంధించి ఇంద్రుడికి సంబంధించినది ధ్వజారోహణం. ఉగాది పండుగ రోజున ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలట. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతులు పాటించరు, కానీ మహారాష్ట్రలో మాత్రం ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను కట్టి ధ్వజారోహణం చేస్తారు. కొత్త బట్టలు: ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి. అలాగే కొత్త ఆభరణాలు ధరించాలని శాస్త్రంలో ఉందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొత్త గొడుగు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మీకు ఎండ, గాలి, వర్షం నుంచి రక్షణ లభిస్తుంది. పేదలకు దానం: వేసవికాలంలో ఒకప్పుడు విసనకర్రల అవసరం బాగా ఉండేది. వాటిని వెదురు బొంగులతో, తాటాకులతో చేసేవారు. వాటితో విసురుకోవడం వల్ల చల్లగా ఉండేది, మన శరీరం హాయిగా ఉండేది. అయితే ఇప్పుడంతా ఫ్యాన్లనే వాడుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు పేదలకు ఛత్ర చామరాలను దానం చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితం వస్తుంది. ఉగాది రోజున దమనేన పూజ చేయాలి. దమనం అంటే ఒక పత్రి, సుగంధం వచ్చే పత్రి అన్నమాట. పూర్వకాలంలో ఇవి విరివిగా దొరికేవి. దవనంతో ఉగాది పండుగ రోజు నుంచి పౌర్ణమి వరకు ఒక దేవతామూర్తిని ఎంతో నియమనిష్టలతో పూజలు చేయాలి. చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మకు, విధియ రోజున శివునికి, తదియ రోజున గౌరీ శంకరులకు, చతుర్థి రోజున వినాయకునికి, ఇలా పౌర్ణమి వరకు దేవుళ్లకు పూజలు చేయాలి. కొన్ని గ్రంథాల్లో, హిందూ పురాణాల ప్రకారం వ్రత గ్రంథాలలో మహాశాంతి చేయాల్సిన సమయం ఉగాది పండుగ నాడే అని చెప్పబడింది. మహాశాంతి చేయడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. మహాశాంతి చేయాల్సిన పనుల్లో ఉగాది కూడా ఒకటి. పూర్వకాలంలో ఈ పవిత్రమైన రోజున సంవత్సరేష్టి అనే యజ్ఞం చేసేవారని కనిపిస్తుంది. ఉగాది రోజున వినాయకుడిని, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఉగాది పచ్చడి: ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా పచ్చడి చేయాలి. ఈ పచ్చడికి నవగ్రహాలకు సంబంధం ఉందని చాలామందికి తెలియదు. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పుకు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు, అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధ గ్రహాలు కూడా కారణమవుతారని పండితులు చెబుతున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రోధినామ సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాం. చేయకూడని పనులు: బద్ధకంగా ఉండకూడదు. ఉగాది రోజున కూడా ఆలస్యంగా నిద్ర లేవడం అంత మంచిది కాదంటున్నారు పండితులు. ముఖ్యంగా ఈ పర్వదినాన ఆల్కహాల్, సిగరెట్, మాంసాహారాలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఈ రోజున పంచాంగ శ్రవణాన్ని దక్షిణ ముఖాన కూర్చునే చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండదని పురాణాలు చెబుతున్నాయి. జై శ్రీరామ్.